మంచిగా మైకుల సౌండ్ చిన్నగా పెట్టుకోండి, బయట వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి అని చిలకకి చెప్పినట్టు చెప్తే వినలేదు. ఇప్పుడు మంచిగా అయిందా? ఇప్పుడు సమ్మగా అయింది. మనం ఉత్తరప్రదేశ్లో చూసినాము, నార్మల్గా మైకులు ఏదైతే పొద్దోస్తమానం నడిపిస్తూ ఉంటారో వాళ్ళ మసీదులకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి ఆ అనౌన్స్మెంట్ అవంతా కూడా పొద్దంతా కూడా వినిపిస్తూనే ఉంటుంది. దాని మీద యోగి ఆదిత్యనాథ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాడు, అక్కడ బంద్ అయింది. ఇప్పుడు అదే యాక్షన్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా షురు అయింది. అదేంటంటే అక్కడ మనం చూసినాము, ఇప్పుడు అక్కడ మసీదుల దగ్గర ఇష్టం వచ్చినట్టు ఆ మైకులు ఏవైతే ఉంటాయో అవి లేవు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. అయితే వెస్ట్ బెంగాల్లో ఈ రకంగా మైకులు తీసేయండి అని ఆ ప్రభుత్వం చెప్పలేదు, కానీ ఈ మౌలానాలు ఎవరైతే ఉంటారో వీళ్ళే అంటే ఒక కోపంతో మాకు ఇట్లా చేస్తారా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ఒక ఇదితో వాళ్ళంతలకు వాళ్ళే ఈ మసీదుల మీద ఉండే ఈ మైకులను అన్నిటిని కూడా తీస్తున్నారు. ఆ తీసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు అట్లా తీస్తున్నారు? మీకు మాత్రమే చెప్పలేదు కదా, ఈ మైకులను ఒక టైం వరకే పెట్టుకోండి, పొద్దుమూకులు పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. మార్నింగ్ అయితేనేమో 55 డెసిబుల్స్ లోపే సౌండ్ని పెట్టాలి, నైట్ అయితేనేమో 45 డెసిబుల్స్ లోపే సౌండ్ పెట్టాలి. ఈ రూల్స్ని పాటించకపోతే బాగుండదు, వీటిని పాటించాల్సిందే. ప్రజలకు నాయిస్ పొల్యూషన్ రాకుండా చూడాలి, అది ఏ టెంపుల్స్ అయినా మసీదులైనా చర్చిలైనా అని అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. కానీ దీనికి మాత్రం ఎక్కువ నొప్పి ఎక్కువ బాధ ఎవరికైతుందంటే ఈ మసీదులు ఈ మౌలానాలకే అవుతుంది. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు, మా హక్కులు మాకు కరెక్ట్గా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మేము మైకులు పెట్టుకుంటే ఏమవుతుంది, మేము మైకులు పెట్టుకోవద్దా, మాకు ఆ స్వేచ్ఛ కూడా లేదా, మేము ఎందుకు పెట్టుకోవద్దు, ఇన్ని మాట్లాడుతున్నారు. ఇన్ని లా పాయింట్లు తీసి ఇది చేస్తున్నారు. అసలు కేవలం వీళ్ళకి మాత్రమే చెప్పలేదు, అందరికీ చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత ఎక్కువ నొప్పి లేస్తుంది? ఇంకొకటి, ఎవరైతే ఈ ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే నౌషద్ సిద్దిక్, ఈ పెద్ద మనిషి ఏమని మాట్లాడుతుందంటే మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేలాగా చేస్తున్నారు, మేము దీని మీద కోల్కతా హైకోర్టుకైనా పోతాం. ఈయనకు సపోర్ట్గా అంటే ఈయనకు వత్తాసు వలుకుతూ ఉత్తరప్రదేశ్లో ఉండే కొంతమంది మౌలానాలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు, మీరు అట్లెట్లా చేస్తారు, మేము ఊకోము, మేము హైకోర్టుకు పోతాం, కోల్కతా హైకోర్టుల దీనిపైన మేము పోరాడుతామని మాట్లాడుతారు. పోండి, మీరు హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా ఏ కోర్టుకైనా కోర్టు వాళ్ళు చెప్పేది ఒకటే, ఏదున్నా కరెక్ట్ అదే చెప్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు మొత్తానికే మైకులు తీసేయండి, అసలు మసీదుల మీద గుళ్ళ మీద మైకులే పెట్టకండి అని చెప్పలేదు. పెట్టుకోండి, కానీ ఒక టైం వరకు పెట్టుకోండి, పోలీసుల అనుమతితో పెట్టుకోండి, పెట్టుకున్న సౌండ్ను కాస్త తగ్గించండి, ఇదే చెప్పింది. ఇది చెప్పడం కూడా అక్కడ పెద్ద తప్పు అయిపోయింది. ఇంకా అబో లబో దిబ్బో అని గుండెలు కొట్టుకొని మరి నెత్తులు కొట్టుకొని మరి అక్కడ బోరున అరుస్తున్నారు, ఏడుస్తున్నారు ఈ మౌలానాలంతా కూడా. మళ్ళీ ఈ సిద్దికి ఎవరైతే ఈ ఎమ్మెల్యే ఉన్నాడో ఈయన ఏమైనా సుఖమైన ఆయన అంటే కానే కాదు. ఈయన పార్టీలో కొంతమంది మహానుభావులు ఉండే ఒక పెద్ద మనిషి అబ్బాస్ సిద్దికి అని, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు విన్నట్లయితే కరోనా టైంలో ఈయన మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి. అదేమని మాట్లాడిండంటే దేశంలో ఒకేసారి 50 కోట్ల మంది ఒకేసారి చచ్చిపోయేలాగా ఒక వైరస్ని పుట్టించు అల్లా అని మొక్కుకున్నాడు. దేశంలో 50 కోట్ల మంది జనాభా ఎవరు ఎక్కువ ఉన్నారు? హిందువులే ఎక్కువ ఉన్నారు. అంటే ఈయన ఇండైరెక్ట్గా హిందువులను ఉద్దేశించే మాట్లాడుతున్నారా? ఇలాంటి భావజాలాలు ఉన్న వీళ్ళకి ఒకటి చెయ్యకని చెప్పినా తప్పే, ఒకటి దాని జోలికి పోకండి అని చెప్పినా తప్పే, ఏం చేసినా తప్పే. మళ్ళీ ఇది వీళ్ళని ఉద్దేశించే చెప్పిరా అని అంటే కాదు, అందరినీ ఉద్దేశించి అందరూ సమానమే అన్నట్టుగా ఇందులో హిందూస్కి చెప్పిర్రు, క్రిస్టియన్స్కి చెప్పిర్రు, వీళ్ళతో పాటే ముస్లిమ్స్కి కూడా చెప్పిర్రు. అయితే ఈ మౌలానాలు వీళ్ళంతా ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలను అన్నిటినీ కూడా వెస్ట్ బెంగాల్ పట్టణాభివృద్ధి మంత్రి అగ్నిమిత్ర పాల్ ఖండించింది. అలాంటివి ఏమీ లేదు, ఏ మైకులు తీయమని చెప్పలేదు, వీళ్ళంతలకు వీళ్ళే ఇట్లా చేస్తున్నారు, సౌండ్ పొల్యూషన్ రాకుండా ఉండడానికి మాత్రమే ఈ నిబంధనలు పెట్టినాము, ఇది కేవలం ముస్లిమ్స్కి మాత్రమే కాదు అన్ని మతాల వారికి పెట్టినాము,
ఇలాంటివి ఏమీ లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని ఆమె క్లియర్ కట్గా చెప్పింది. ఇక అంతేకాకుండా ఈ అక్రమ మదర్సాలు ఏవైతే ఉంటాయో, ఇల్లీగల్ మదర్సాలు, వాటిపై కూడా గట్టి వేట్ అనేది పడుతుందని కూడా ఆమె చెప్పింది. ఈ మదర్సాలలో చదువు చెప్పే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, ఈ మదర్సాలు నడిపించే వాళ్ళ మీద, అంటే పర్మిషన్స్తో ఉండే మదర్సాలు అయితే ఓకే, కానీ పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్గా నడిపే మదర్సాల మీద మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, అలాంటివి ఏవి నడవనియ్యము అంటూ కూడా క్లియర్ కట్గా చెప్పారు. మరి వాళ్ళకి ఎవరికి లేని బాధ వీళ్ళకు మాత్రమే వస్తుంది. అంటే ఏడ ఉన్నా వీళ్ళదే డామినేట్ కావాలి, వీళ్ళే పై చేయి కావాలి. వీళ్ళకి ఎట్లా అంటే ఏదైనా సమస్య వచ్చినమ్మడే వీళ్ళకి రాజ్యాంగం గుర్తుకొస్తుంది, ప్రభుత్వాలు గుర్తుకొస్తాయి, హక్కులు గుర్తుకొస్తాయి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ వాళ్ళు మాత్రం ఏమైనా చేయొచ్చు, ఏది చేసినా ప్రభుత్వాలు ఎదురు చెప్పొద్దు, పోలీసులు ఎదురు చెప్పొద్దు, ఇక వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా వాళ్ళు అంటే దీన్ని అపోజ్ చేయడానికి మమ్మల్ని ఇట్లా చేస్తారా అని ఒక ఇదితోనే వాళ్ళంతలకు వాళ్ళే ఆ మసీదుల మీద మైకులు తీసుకుంటా ఇట్లా చేస్తున్నారు. కానీ మైకులు తీసేయండి అని ఆ ప్రభుత్వం చెప్పలేదు. జస్ట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ రాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి సౌండ్ను తగ్గించండి, పోలీసుల అనుమతులు తీసుకోండి, పొద్దు వస్తమానం పెట్టాలంట అని మాత్రమే చెప్తే దానికే మొత్తం రివర్స్ అయిపోయి ఇంత తతంగం చేస్తున్నారు. మళ్ళీ దీని మీద ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ఏ మైకులు అయితే తీసేసిండ్రో, తీసిన మైకులు మళ్ళీ పెట్టొద్దు అని సువేందు అధికారిగానే చెప్పిండు అనుకో, సచ్చే గొర్రె. ఇంక అప్పుడు ఎందుకు ఇదంతా, ఉన్నది ఊకే ఉంచొచ్చు కదా, జస్ట్ తీయమని చెప్పకుండా ఉంటేనే తీసేసుకొని ఇగో మేము ఇంతగానం ఇది ఉన్నామని చూపించుకుంటారు. అవే మళ్ళీ పెట్టొద్దంటే మీకే పెద్ద దెబ్బ పడుతుంది. సో మళ్ళీ దీని మీద ఇంకా రానున్న రోజుల్లో కూడా మళ్ళీ అలాంటి నిర్ణయాలు ఏమైనా సువేందు అధికారి ప్రభుత్వం తీసుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి. కానీ మొత్తానికి ఈ నిర్ణయం మాత్రం కరెక్ట్ అని అక్కడి జనాలంతా, ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా అదే అనుకుంటున్నారు. సో మరి ఈ నిర్ణయం మీకు ఎట్లా అనిపిస్తుంది? కామెంట్ రూపంలో చెప్పండి.